దేవునికి స్తోత్రములు. నా ఆత్మీయ సహోదరులందరికీ హృదయపూర్వక వందనములండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపిన విధానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే మనం అందరము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామంటే మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం అందరం ఎలా ఉండాలంటే ఆనందంగా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ప్రియులారా, మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఈరోజు మరి దేవుని కృపను బట్టి మరి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి ముందుగా దేవునికి స్తోత్రములు. అందరు చెప్పండి, దేవునికి స్తోత్రములు. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మొదట గ్రహించాల్సింది ఏమిటి అని అంటే ప్రియులారా, మేము ప్రకటించేటటువంటి సువార్త ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక సంస్థను కానీ మరి ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పేటటువంటి కాదు. ఎందుకు అనంటే ప్రియులారా, మరి పరిశుద్ధ లేఖనంలో ఎలా ఉందో, మరి సాతాను మనల్ని ఎలా మోసం చేస్తూ ఉన్నాడో మరి దాన్ని మీ ముందుకు తీసుకురావడానికే దేవుడు మాకు కృప చూపించిన విధానాన్ని బట్టి మరి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ప్రియులారా, ఇది ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటి అంటే ప్రియులారా, మన అంశం అంటే తండ్రి అయిన దేవునికి వందనములు చెల్లించవచ్చా అనేటటువంటి ఒక అంశం. అంటే ఇది మన అంశమే ప్రశ్నతో మొదలైంది. ఏంటండి? తండ్రి అయిన దేవునికి వందనము. అయితే ప్రియులారా, చాలా సాత్వికంతో అంగీకరించండి. ఏంటంటే మేము ముందే చెప్పాము, ఒక వ్యక్తిని కానీ, సంఘాన్ని కానీ, సమస్యను కానీ ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పేటటువంటి కావు అని. ఎందుకు అంటే ప్రియులారా, మరి సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మీ ముందుకు మరి తీసుకురావడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం ప్రియులారా. ఎందుకంటే దేవునికి చెల్లించాల్సినవి దేవునికి చెల్లించాలి, మరి సహోదరులమైనటువంటి వారికి చెల్లించాల్సినటువంటి సహోదరులకు చెల్లించాలి. కానీ సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియులారా, సహోదరులకు చెల్లించాల్సినవి తీసుకెళ్ళి మరి దేవునికి చెల్లించేలాగా చేస్తూ మన ఎదుట, అంటే దేవుని ఎదుట మనలను, మరి తన కుమారులైనటువంటి మనల్ని శత్రువులుగా నిలబెడతా ఉన్నాడు. కాబట్టి సాతాను తంత్రాలను మనము ఎరిగిన వారమై ఉండాలి ప్రియులారా. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అని అంటే ప్రియులారా, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా మరి ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రియులారా, చాలామంది మరి మేము వింటూ ఉన్నాము, చాలామంది అసత్యంలో ఉన్నట్టుగా మాకు కనబడతా ఉంది. మరి ఈ వాక్యం ద్వారానైనా మరి లేఖనాలను పరిశీలన చేసి మరి సత్యాన్ని గ్రహిస్తారని మరి నేను కోరుకుంటున్నాను ప్రియులారా, మిమ్మల్ని వేడుకుంటున్నాను. అయితే ప్రియులారా, మనము ప్రార్థన చేసేటప్పుడు కానీ ప్రియులారా, మరి పాటలు పాడుట విషయంలో కానీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటి అని అంటే ప్రియులారా, ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడటం ముఖాముఖిగా, మరి ఆ ప్రార్థనలో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి ఆ ప్రార్థనలో మరి దేవుని ఇష్టానుసారమైనటువంటి మాటలు మనము మాట్లాడకపోతే ప్రియులారా, దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడా, అంగీకరించడా, ఇది చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, మనం మొదట గ్రహించాల్సింది ఏంటి అని అంటే అసలు మరి తండ్రి అయిన దేవునికి వందనములు చెల్లించవచ్చా? ఎందుకు మరి వందనములు చెల్లించకూడదు? వందనములు ఎవరికి చెల్లించాలి అంటే ప్రియులారా, మీరు పరిశుద్ధ లేఖనంలో ఎక్కడ కూడా మీరు సువార్తలలో కూడా పరిశీలన చేసిన కానీ మరి నేడు క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రాక్తులు వేసిన పునాదిలో కూడా ఎక్కడ కూడా మరి సహోదరులకు మరి వందనాలే చెల్లించాలని ఉంది. కానీ ఎక్కడ కూడా మరి దేవునికి వందనాలు చెప్పినట్టుగా ఎక్కడ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో లేదు. అంటే సహోదరులైనటువంటి మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలి. మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, యాచనలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులను కాకుండా మరి సహోదరులకు చెల్లించాల్సినటువంటి ఈ వందనములు తీసుకెళ్ళి మరి తండ్రికి చెల్లించాల్సినటువంటి పరిస్థితిని మనకు సాతాను ఈరోజు
తీసుకొచ్చాడు ప్రియులారా. అసలు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. మరి ఈ వందనములు అనేటివి మరి దేవునికి చెల్లించవచ్చా? మనం ప్రార్థనలో కానీ పాటల ద్వారా కానీ ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడైనా మనకి ఏదైనా కృతజ్ఞత అంటే మనం చెప్పాలన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఏ విషయంలోనైనా మరి వందనములు తండ్రికి చెల్లించవచ్చా? తండ్రి అయిన దేవునికి వందనములు చెల్లించవచ్చా అంటే ఎంత మాత్రం మనం పరిశీలన చేసుకుంటే పాత నిబంధన కాలంలో నుండి కూడా ప్రియులారా ఎక్కడ కూడా మరి దేవునికి వందనాలు చెల్లించినట్టు పరిశుద్ధ గ్రంథంలో లేదు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఎందుకు మేము ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామంటే ప్రియులారా సాతాను అనేక మందిని ప్రియులారా అసత్యం వైపు నడిపిస్తూ ఉన్నాడు, సత్యంలో నుండి తొలగిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ప్రియులారా. చూద్దాము, మనం మొదట పరిచయం చేస్తే ప్రియులారా వాక్యంలో మనం పరిచయం చేస్తాం ప్రియులారా. అంటే పాత నిబంధన గ్రంథంలో అంటే ఒకనాడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కూడా మరి దేవునికి వందనాలు చెల్లించారా ఎక్కడైనా అంటే ఎక్కడ కూడా లేదు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధ లేఖనాలను చదువుతూ ఉన్నారా లేదా? ఎందుకనంటే ప్రియులారా మరి పరిశుద్ధ గ్రంథంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు యాచనలు చెల్లించాలని మరి పరిశుద్ధ గ్రంథం చెల్లిస్తూ ఉంటే మరి సహోదరులకు చెల్లించాల్సినటువంటి వందనాలు తీసుకెళ్ళి తండ్రికి చెల్లించడం ద్వారా మరి దేవుణ్ణి మనం ఎంత మట్టుకు మహిమపరుస్తున్నాము అనేది ఇదొకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా మరి లేఖనాల్లో ఎక్కడైనా వందనాలు ఉందంటే ఎక్కడ కూడా లేదండి ప్రియులారా. దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు యాచనలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం ప్రియులారా. చూద్దాం, కొన్ని వచనాలు చూసుకొని మనము మరి ముందుకు సాగుదాం ప్రియులారా. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనంలో మనం పరిశీలిస్తే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి. యెహోవాకు ఏం చెల్లించాలి ప్రియులారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయాలి. ఆయనను కృతజ్ఞతాస్తుతులు కలిగినటువంటి వాడు దేవునికి స్తోత్రం చెల్లించాలి. పరిస్థితిని సాతాను ఈరోజు సంఘంలో తీసుకొచ్చాడు. చూడండి ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే మరి తెలియక చేసిన వారు తెలియక చేశారనుకుంటే మరి మనం తెలిసి కూడా మరి అదే విధానాన్ని మనము అనుసరిస్తే మరి దేవుని ఎదుట శత్రువులుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 36వ వచనంలో కూడా మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అంటాడు ప్రియులారా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు స్తోత్రార్హుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, అంతే తప్ప దేవునికి వందనాలు చెల్లించకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అనేక మంది తప్పిపోయారు, నేను అనేక మంది వింటా ఉన్నాను కాబట్టే మరి దేవుడు ఈరోజు కృప చూపించాడు. కాబట్టి అంటే మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి తెలిసిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాము, మరి గ్రహించగలరని క్రీస్తు ప్రేమ బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రమునందునుగాక. చూడండి ప్రియులారా, దేవునికి స్తోత్రము యుగములు ఒకరోజే కాదు. ఇక్కడ చెప్తున్నాడు దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తోత్రం నందునుగాక. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమేనని చెప్పి యెహోవాను స్తుతించిరి. చూడండి, ఇంతటి గొప్ప మాటలు మనకు కనబడతా ఉన్నా మరి పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నామా? ఏదో పితృపారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలు కొన్ని మనకు పెట్టారు వాళ్ళు, వాటిని మనం అనుసరిస్తూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రం నందునుగాక. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమెనని చెప్పి యెహోవాను స్తుతించారు. చూడండి ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 13వ వచనము. మొదటి దినవృత్తాంతములు 29:13లో మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఏంటంట? మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము అనేటటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ప్రియులారా. ఇంకా మనం 2వ దినవృత్తాంతంలో 5:13లో కూడా వారితో కూడా బూరలు ఊది యాజకులు 120 మంది నిలిచిరి. ఎవరట వీళ్ళు? యాజకులు. మొట్టమొదట మనం పరిశీలిస్తే ప్రియులారా మరి సంఘాన్ని కాసేటటువంటి కాపర్ల విషయంలో బోధకుల విషయంలో కూడా సాతాను మరి తప్పిస్తూ ఉన్నాడు. వారు కూడా అయ్యానికి వందనాలు దేవానికి వందనాలు అంటున్నారు. ఎంత గొప్ప పాపమునకు ఒడిగడతా ఉన్నాడు సాతాను. చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకువెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయ
ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి ఆయన కృప నిరంతరమును స్తోత్రము చేసిరి. చూడండి ప్రియులారా, యెహోవాకు స్తోత్రాలు చెల్లించాలి. తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చాలా స్పష్టంగా. చూడండి, ఈరోజు మరి బోధిస్తున్నటువంటి బోధకుల విషయంలోనే మనం పరిశీలిస్తే ప్రియులారా, మరి వారే తప్పిపోయినట్టుగా మనకు కనబడతా ఉంది. ఎంత భయంకరమండి! ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు యాచన చెల్లించాల్సినటువంటి మనల్ని సాతాను మరి వందనాలు చెల్లించండి అని మరి మన వేలుతో మన కన్నునే పొడిపించేటటువంటి పరిస్థితిలోనికి వాడు తీసుకెళ్తా ఉన్నాడు. జాగ్రత్తగా మనము మరి జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవ దిన వృత్తాంతంలో 20:16 కూడా 4వ దినమున వారు బేరాకలు లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బేరాకాలు. అంటే చూడండి, యెహోవాకు మీరు ఎక్కడైనా పరిశీలన చేయండి పరిశుద్ధ లేఖనాల్లో. మన చేతుల్లోనే ఉంది బైబిల్, మరి వేరేటోళ్ళ దగ్గర లేదు. మరి ఈ వందనాలు చెల్లించేది ఎవరు? బయటి వాళ్ళ అంటే కాదండి ప్రియులారా, మేము క్రైస్తవులమని పేరు పెట్టుకున్నటువంటి వారే మరి నేడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. చూడండి ఎంత భయంకరం! ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. ఇంకా కీర్తనకారుడు కూడా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అక్కడ ఏమంటుంటే కీర్తనల గ్రంథము 7:17లో యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. చూడండి ప్రియులారా, ఎవరికి? యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి స్తోత్రములు. చూడండి ప్రియులారా, మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? తండ్రి అయిన దేవునికి మనం ఏం చెల్లిస్తున్నాం ప్రియులారా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? కీర్తనల గ్రంథం 26:7 కూడా అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఎందుకు ఇవన్నీ రిఫరెన్స్ చూపిస్తున్నానంటే ప్రియులారా, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కొన్ని మట్టుగా మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు ఎక్కడైనా పరిశీలన చేయండి. విన్న తర్వాత మీరు వాక్యాన్ని విన్న తర్వాత మరి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించవచ్చా, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా అనేది మీరు పరిశీలన చేసుకుంటే మీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. కీర్తనల గ్రంథము 44:8లో కూడా దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామం బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి ప్రియులారా, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామం బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లించాలి తండ్రికి. ప్రతి విషయంలో ప్రతి సెకండ్లో మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం ప్రియులారా. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. కీర్తనల గ్రంథము 54:6లో కూడా యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దానికి అంటే యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కీర్తనకారుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తే మరి దేవానికి వందనాలను చెల్లిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పాటలు కూడా దేవానికి వందనాలను పాడుతూ ఉన్నారు. తండ్రి అయిన దేవునికి చెల్లించాల్సింది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు అండి. ఆయనకు యుగయుగములు అదే చెల్లించాలి. ఆయన స్తోత్రార్హుడు, వందనాలు తీసుకునేటటువంటి వాడు కాదు ప్రియులారా. ఆలోచన చేయండి, సత్యాన్ని గ్రహించండి. కీర్తనల గ్రంథము 57:10లో కూడా ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను. చాలా వచనాలు ఉన్నాయి ప్రియులారా. ఇంకా మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నువ్వు సమీపంగా ఉన్నావని. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, వందనములు కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులని ఆశ్చర్య కార్యములను వివరించేదరు అంటున్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. కీర్తనల గ్రంథం 27:12లో కూడా నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియులారా, ఒక రోజంతా కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనేటువంటి మాటలు మనము వినగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రియులారా. ఇంకా కీర్తనల గ్రంథము 106:1లో కూడా ప్రియులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా కీర్తనల గ్రంథము 107లో కూడా 107:1లో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉండేటటువంటి పరిస్థితి ప్రియులారా. అదేవిధంగా ప్రియులారా, మన పరిచయం అయితే కీర్తనల గ్రంథం 107:31లో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి యెహోవాకు వందనాలు చెల్లించండి ఏమేమిటండి? తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించండి ఏంటండి? ప్రార్థనలో వందనాలు అంటున్నారు, మరి పాటల్లో వందనములు అంటున్నారు. మరి ఇది లేఖనానుసారమేనా? ఇలా చేస్తే దేవుడు మరి మన విషయంలో సంతోషపడతాడా? ఒకసారి ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రియులారా.
కీర్తనల గ్రంథం 108:3 జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజల్లో నిన్ను కీర్తించదని అంటాడు. అదేవిధంగా ప్రియులారా, కీర్తనల గ్రంథం 109:30 కూడా నా నోటను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించేదను. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను స్తుతించాలి ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రియులారా, చాలా ఉన్నాయి. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, క్రొత్త నిబంధనల కాలంలో కూడా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యములు 27:35 మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఆ మాట చెప్పి ఒక రొట్టె ఎత్తుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దాన్ని అంటే దేవునికి ఏం చెల్లించాలండి ప్రియులారా? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించారు, వందనములు ఎక్కడ చెల్లించలేదు. మరి క్రొత్త నిబంధనలో కూడా ప్రియులారా, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తల ప్రవక్తలు వేసిన పునాదిలో కూడా ఎక్కడ కూడా దేవునికి వందనాలు చెల్లించినట్టుగా కూడా లేదు. మరి మన పరిస్థితి ఏంటి ఈరోజు? మనం ఎక్కడ ఉన్నాము? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అపోస్తల కార్యములు 27:35 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాత నిబంధన గ్రంథంలో డైరెక్ట్ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కానీ క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే పిల్లరా, అద్భుతమైనటువంటి మాట మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. చూడండి ప్రియులారా, ఎంతటి గొప్ప మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. యుగ యుగముల వరకు దేవునికి స్తోత్రార్హుడు, ఆయనకు స్తోత్రాలే చెల్లించాలి. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచూ దేవునికి నమస్కారం చేసి. ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు కాదు, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి తండ్రి అయిన దేవునికి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి స్తోత్రములు, యాచనలు, నమస్కారాలు తండ్రి అయిన దేవునికి, వందనములు కాదు. ఎక్కడ ఉంది? ఏడ రాసింది పరిశుద్ధ గ్రంథంలో. మనుషులను కఠినం చేసుకోకుండా సత్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం అందరం ముందుకు రావాలి ప్రియులారా. దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి చాలా జాగ్రత్త, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 16వ వచనము లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమె అన్నవాడు ఎలాగనగలను? మరి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి. సంఘంగా కూడుకున్నా, సమాజంగా కూడుకున్నా కానీ ప్రియులారా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, ప్రార్థన చేసినప్పుడు కూడా, నువ్వు ఎక్కడ ఉన్నా ప్రతి మాట నువ్వు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు కాదు, తండ్రి నీకు వందనాలు కాదు, దేవా నీకు వందనములు కాదు, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, యాచనలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. ప్రతిరోజు మనం పట్టుకెళ్తున్నామే బైబిల్ గ్రంథము. మరి ఏం చూస్తూ ఉన్నావు, ఏం గ్రహిస్తూ ఉన్నావు? మరి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో ఒకసారి పరిశీలన చేసుకో ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. దేవునికి కృతజ్ఞతాస్తుతియు, స్తోత్రములు, ఘనతయు, మహిమ, ప్రభావాలు చెల్లించాలి తండ్రి అయిన దేవునికి, వందనాలు చెల్లించాలని ఎక్కడ కూడా రాయబడి లేదు. మరి ఎవరు చేపిస్తున్నారు మనతో ఇది అంటే? అపవాది, సాతాను. మనము దేవుని స్తుతించే విషయంలో తప్పిస్తూ ఉన్నాడు వాడు. ఎందుకు అంటే మీరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపొద్దు అని వాని యొక్క ఆలోచన. చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, దేవునికి ఏం చెల్లిస్తున్నా నేను వందనాలు అన్నాడా? ఇక్కడ
ఏమంటున్నాడు? మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తండ్రి అయిన దేవునికి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, యాచనలు. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా? ఎలా ఉన్నాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చాలా ఇంపార్టెంట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. వందనాలు కాదు. ఏడుందండి వందనాలు చెల్లించమని? ఒక్క రిఫరెన్స్ ఉందా దేవునికి వందనాలని? మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆలోచన చేసుకోండి ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6లో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:4, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. సత్యాన్ని మనము ఎరగాలి ప్రియులారా. అందుకే మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, పౌలు శీలలు చెప్తా ఉన్నారు బెరియా విశ్వాసుల గురించి, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి. ఎందుకనంటే పౌలు శీలలు ప్రకటిస్తున్నటువంటి ప్రసంగంలో మరి లేఖనములు అలాగ ఉన్నావా లేవని ప్రతిదినము మరి పరిశీలన చేస్తూ పరిశోధిస్తూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రియులారా. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:12లో, తేజోవస్తులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగొట్టకు మానవులను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మనము చెల్లించబద్దులమై ఉన్నాం ప్రియులారా. తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వందనం కాదు ప్రియులారా, దేవునికి వందనాలు చెల్లించకూడదు. అలా చెల్లిస్తే మనం ప్రియులారా మరి దేవునికి శత్రువులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్త. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు, ఆయన అందుండి నడుచుకొనుడి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. చాలా జాగ్రత్త. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, సమస్తము ఆయన పేరిట చేయాలి. సమస్తము తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మరి మనం చెల్లించు, సమస్తము ఆయన పేరిట చేయాలి. మరి లేఖనాలు ఇంత స్పష్టంగా మనకు కనబడతా ఉన్నా, పరిశుద్ధ గ్రంథం ఇంత స్పష్టంగా మనకు చెప్తా ఉన్నా, మరి మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరుడా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1:3, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీరు అందరిలో ప్రతివాడును ఎదుటివాని నీడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటాడు. ప్రియులారా చూడండి ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నామని వాళ్ళు చెప్తా ఉంటే, మరి మనం ఏం చేస్తూ ఉన్నాము? తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉన్నామని చేస్తూ ఉన్నారా? అర్థం చేసుకోవాలి, లేఖనాలను పరిశీలన చేయాలి. దినదినము మనము రూపాంతరం పొందాలి. కృప నుండి అధిక కృపకు, మహిమ నుండి అధిక మహిమకు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు మనం దినదినము రూపాంతరం చెందాల్సిన వారమై ఉన్నాం. లేఖనాలను పరిశీలన చేయాలి. ఏదో ఒకరు తొవ్వ వేశారు, దాన్నే పట్టుకొని గొర్రెదాటులాగా మనం దాటుకుంటూ వెళ్ళకూడదు ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా పిల్లలు జ్ఞానవంతులై ఉండాలని కోరుకుంటున్నాడు. మన విషయంలో కూడా, మనకు ఉన్నటువంటి కుమారుల విషయంలో ఈలోక సంబంధంగా నా పిల్లలు జ్ఞానవంతులై ఉండాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు మనము జ్ఞానవంతులుగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2:13లో కూడా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్మటం రక్షణ పొందుడు అంటున్నారు. చూడండి ప్రియులారా, దేవుని మనం స్తుతించాలి. మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులము మనము. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి అయిన దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. చివరి వచనం చూసుకొని ముగించుకుందాం ప్రియులరా.
చివరి వచనం ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:5లో కూడా నా ప్రార్థనలే అందు చూడండి, నేను అందుకే చెప్పాను, ఎందుకంటే ప్రార్థనల్లో కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు, పాటలలో కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మరి దేవునికి వందనాలు చెల్లించడం ఏంటండి? కృతజ్ఞత కూడిక పెట్టుకుంటే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు, కూడిక పెట్టుకుంటే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు, పాటలు పాడితే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు, ఎక్కడ కూడినా దేవునికి వందనాలు అంటున్నారు. బోధకులే అలా చేస్తూ ఉంటే, విశ్వాసులు అలా చేస్తూ ఉంటే, మరి బోధించవలసిన బోధకులే తప్పిపోతూ ఉంటే మరి ఇక విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మన బోధను దిద్దుకోవాలండి. చెప్పేటటువంటి మాటలు ఎవరు చెప్తున్నావు అనేది కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది అనేదే మనం మొదట గ్రహించుకోవాలి. అది ఎవరు చెప్పినా సత్యము అయితే నమ్మవలసిందే. చిన్న బాలుడు చెప్పినా, పడుచువారు చెప్పినా, వృద్ధులు చెప్పినా, మరి నడి వయసు గారు వాళ్ళ గారు చెప్పినా, ఎవరు చెప్పిన సత్యము సత్యమే, అసత్యం కాకపోదు ప్రియ. కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కనుక మనము ఆయన పరిశుద్ధుడు అయిన ప్రకారం మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా గ్రహించిన వారమై ఉండాలి. అందుకే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంకు పూర్ణంగా సిద్ధపడాలి. మొదట దైవజనుడే పూర్ణంగా సిద్ధపడకపోతే సంఘాన్ని మనం ఎలా సిద్ధపరుస్తామండి? అందుకే చెప్తున్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంకు పూర్ణంగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును మరి బోధించటకు, తప్పుదిద్దుటకు, ఖండించటకు మరి మనము ముందుండాలి అని చెప్తున్నటువంటి పాటలు మనకు అక్కడ కనబడతా ఉంటాయి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:5లో మనం పరిశీలిస్తే ప్రియులారా, నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థనలో ఏం చేయాలంటే విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి అయిన దేవునికి చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి ప్రియులారా. తండ్రి అయిన దేవునికి ఏం చేయాలి అంటే స్తోత్రార్హుడు దేవుడు, ఆయనకు స్తోత్రాలే చెల్లించాలి. సహోదరులమైనటువంటి మనం ఒకరికొకరు ఏం చెల్లించుకోవాలి? వందనాలు చెల్లించుకోవాలి. ఇది పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మ క్రమము. క్రీస్తు చేసే ముఖ్యమైన మూల అపోస్తల ప్రవక్తలు వేసిన పునాదిలో కూడా, మరి పాత నిబంధన భక్తుల్లో కూడా ఎక్కడ కూడా దేవునికి వందనాలు చెల్లించినట్టు మన పరిశుద్ధ గ్రంథంలో లేదు. మరి లేనిది మనతో చేపిస్తూ ఉన్నాడు సాతాను. మరి మనం ఎలా ఉన్నాం ప్రియులారా? ఒకసారి ఆలోచన చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి మనం చేస్తున్నటువంటిది సరైనదా కాదా? ఒకవేళ మనం సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోతే ప్రియులారా, మనం చేస్తున్నటువంటిది సత్యము కాకపోతే మరి ఈ క్షణమే మనము మార్చుకుందాం, మనల్ని మనము మార్చుకొని మరి దేవునికి మహిమకరంగా ఉందాం. ఎందుకంటే ప్రియులారా, మనము వింటున్నటువంటి వాక్యము మన ఆత్మను రక్షించేదిగా ఉండాలి. మనం వింటున్నటువంటి విశ్వాసము సరైనదై ఉండాలి. లేకపోతే ప్రియులారా, మనం దేవుని రాజ్యంలో మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో BW అకాడమీ టైప్ చేసి మీరు సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహెరన్ అని మా 2వ ఛానల్ కూడా ఉంది. మరి దానిలో కూడా మీరు చూసినట్టయితే ప్రియులారా మా వాక్యాలు ఉంటాయి. కాబట్టి వినండి, షేర్ చేయండి, సత్యానికి లోపడండి, మరి దేవుణ్ణి మహిమపరచండి. అందరికీ వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, యాచనలు చెల్లించబద్దులమై స్తోత్రములు.